వెల్కమ్ టు విఎం టీచర్స్. ఇదివరకు మనం భారతదేశానికి ఐరోపా వారు ఎవరెవరు వచ్చారు అనే విషయాలు మనం పరిశీలించాం. ఇప్పుడు ఇలా భారతదేశానికి వచ్చిన ఐరోపా వారిలో ముఖ్యంగా బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశంలో వ్యాపారం గుత్తాధిపత్యం కొరకు ఘర్షణ పడడం జరిగింది. సో ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాంతాల మీద ఎలా స్థానికంగా కొన్ని యుద్ధాలు కూడా చేసుకోవడం జరిగింది చూద్దాం ఒకసారి. కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాలు అనే టాపిక్, ఈ కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఇవి 3 యుద్ధాలు జరిగాయి. సో కర్ణాటక అంటే తమిళనాడులో ఉన్న ఆర్కాట్, మద్రాస్ సమీప ప్రాంతాలను కలిపి ఒకప్పుడు కర్ణాటక అని పిలిచేవాళ్ళు. సో కర్ణాటక రాజధాని ఆర్కాట్. కర్ణాటక రాజధాని ఆర్కాట్. సో కర్ణాటక యుద్ధాల గురించి చెప్పే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఒకసారి మనం పరిశీలిస్తాం. సో ఆర్కాట్ జిల్లా, మద్రాస్, ఈ ప్రాంతాన్ని మనం కర్ణాటక అన్నాం. ఇదేమో ఆర్కాటు, ఇదేమో మద్రాస్, చెన్నై. సో కర్ణాటక ప్రాంత రాజధాని ఆర్కాట్. చూడండి, మొఘల్స్ మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తర్వాత ఆ మొఘల్స్ గవర్నర్స్ ముఖ్యంగా స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. అందులో హైదరాబాద్ నవాబు కావచ్చు, మొఘల్స్ పతనం, అసమర్థులు ఎప్పుడైతే ఔరంగజేబు తర్వాత అసమర్థులు అయితే చక్రవర్తులు రావడం జరిగిందో అది అదునుగా చూసుకుని వీళ్ళు స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. సో దక్కన్ సుబేదార్గా ఎవరు స్వతంత్రత ప్రకటించుకున్నారంటే హైదరాబాద్ నవాబుగా నిజాం ఉల్ ముల్క్. సో కర్ణాటక ప్రాంతాన్ని కూడా సాదుల్లా ఖాన్ ఈ యొక్క కర్ణాటక నవాబుగా ప్రకటించుకున్నాడు. ఈ సాదుల్లా ఖాన్ తర్వాత దోస్తాలి వస్తాడు ఆ ప్రాంతానికి. దోస్తాలి, ఈ దోస్తాలి అల్లుడు చందా సాహిబ్. ఇతను ఏం చేస్తాడంటే, చూడండి, ఈ ప్రాంతంలో ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం నాగపట్నం, పాండిచ్చేరి. సో ఆనాటి ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమాస్. నెక్స్ట్ బ్రిటిష్, వీళ్ళు ప్రధాన వర్తక స్థావరం మద్రాస్. ఆనాటి మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్. ఓకే, ఈ డ్యూమాస్ అనే ఫ్రెంచ్ గవర్నర్ ఏం చేశారంటే చందా సాహెబ్ సహాయంతో ఇక్కడ తంజావూర్ రాజ్యంలోని కరైకాల్ అనే ఒక ప్రాంతం, ఇప్పుడు ప్రస్తుతం అది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా ఉంది కరైకాల్. ఈ కరైకాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి డ్యూమాస్ ఎవరు సహాయం తీసుకున్నాడు? చందా సాహెబ్ సహాయం తీసుకున్నాడు. సో చందా సాహెబ్ సహాయంతో కరైకాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వారు ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమాస్. అది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంది? తంజావూరు రాజు యొక్క అధీనంలో ఉంది. ఆయన ఏం చేశాడంటే, తంజావూరు రాజు ఈ యొక్క విషయాన్ని మరాఠా సామ్రాజ్య ఛత్రపతి అయిన సాహుతో మొరపెట్టుకున్నాడు. అయ్యా, వీళ్ళు నా ప్రాంతం మీద చందా సాహెబ్, ఆ డ్యూమాస్ వాళ్ళందరూ కలిసి నా ప్రాంతం మీద దాడి చేశారు అని ఆయనతో మొరపెట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే, ఆ మరాఠా సైనికులు, హైదరాబాద్ సైనికులు కలిపి కర్ణాటక ప్రాంతం మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. సో ఆ యుద్ధంలో దోస్తాలి మరణించడం జరిగింది. ఎప్పుడైతే కర్ణాటక మీద యుద్ధం ప్రకటించారో దోస్తాలి అతని అనుచరులు దాదాపుగా మరణించడం జరిగింది.
సో ఈ యొక్క కర్ణాటక నవాబు ఈయన తర్వాత కుమారుడు సఫదర్ అలీ వస్తాడు. ఆ సఫదర్ అలీని ముర్తుజా అలీ చంపివేసి సింహాసనానికి వస్తాడు. ఈ ముర్తుజా అలీ కాలంలో అంతరంగిక తిరుగుబాట్లు వస్తాయి. ఈ అంతరంగిక తిరుగుబాట్లని ఆసరాగా చేసుకొని హైదరాబాద్ నవాబ్ నిజాం ఉల్ ముల్క్ ఇతని సహాయంతో దోస్తాలి అనుచరులలో సహచరుడు అన్వరుద్దీన్, దోస్తాలికి సహచరుడు ఇతను, ఆ అన్వరుద్దీన్ కర్ణాటక నవాబుగా ప్రకటించుకుంటాడు. ఓకే, ప్రస్తుతం కర్ణాటక నవాబు ఎవరు? అన్వరుద్దీన్. చూద్దాం. ఇప్పుడు అన్వరుద్దీన్ కర్ణాటక నవాబుగా ఉన్నాడు. ఇదివరకు ఏం జరిగింది, అన్వరుద్దీన్కి ముందు ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు మనం పరిశీలించాం. ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధం గురించి పరిశీలిస్తాం. కర్ణాటక రాజధాని ఆర్కాట్ మీద ఆధిపత్యం చెలాయిస్తే ఆ ప్రాంతం వ్యాపారం మొత్తం మనం గుప్పిట్లోకి వస్తుందని ఫ్రెంచ్ వారు ప్రయత్నం చేస్తున్నారు, బ్రిటిష్ వారు ప్రయత్నం చేస్తున్నారు వ్యాపార గుత్తాధిపత్యం కొరకు. ఓకే, ఇలాంటి సందర్భంలో మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుండి 48. ఈ అన్వరుద్దీన్ 1740 తర్వాత, అంటే దోస్తలి 1740 దాకా ఉంటాడు. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తే తర్వాత వచ్చిన వ్యక్తి అన్వరుద్దీన్ కర్ణాటక నవాబుగా ఉండడానికి విషయం మనం మర్చిపోకూడదు. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటి? కారణం అంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఏంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. ఎక్కడ రాస్తా? చూడండి, ఇది ఐరోపాలో ఇది ఇంగ్లాండ్, ఇది ఫ్రాన్స్ దేశం. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య పచ్చగడ్డేసిన బొగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఓకే, సో వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశంలో వర్తక స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు, ఫ్రాన్స్ వాళ్ళు అంటే ఫ్రెంచ్ వారు కూడా వర్తక స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విషయం మనం మర్చిపోవద్దు. ఈ 2 దేశాలు శత్రు దేశాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆస్ట్రియా దగ్గరకు వద్దాం. ఆస్ట్రియా ఈ ప్రాంతం, ఇది ఆస్ట్రియా ఏమంటే ప్రష్యా. యాక్చువల్గా ఇది ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధం, కానీ కొన్ని టెక్స్ట్ బుక్ల్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఉంటుంది, మరికొన్ని టెక్స్ట్ బుక్ల్లో ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అన్న ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధం అన్న ఒకటే. ఏమంటే దీన్ని ప్రస్తుతం మనం జర్మనీ అంటాం. రష్యా ప్రస్తుత పేరు జర్మనీ ఒకప్పుడు 360 రాజ్యాలుగా ఉండేది. ఈ 360 రాజ్యాలలో ఒక రాజ్యమే ప్రష్యా. అంటే ఈ ప్రష్యా ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆ ప్రష్యా యొక్క చక్రవర్తి యొక్క ఆలోచన ఎలాగైనా మిగిలిన రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఒకే దేశంగా అవతరించాలి అనే ఒక ఆలోచన ప్రష్యా. అంటే కొన్ని రాజ్యాలని ఫ్రాన్స్ ఆక్రమించుకోనుంది, కొన్ని రాజ్యాలని ఆస్ట్రియా ఆక్రమించుకోనుంది. మరి ఏదో ఒకరోజు ఈ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకొని ఒకే దేశంగా ఏర్పడాలనేసి ఆలోచన అయితే ఉంది. సో ఇలాంటి క్రమంలో ఆస్ట్రియా అధీనంలో ఉండే భూభాగాల కొరకు వీటి మధ్య యొక్క యుద్ధం అనేది అనివార్యమైంది. ఆస్ట్రియా ప్రష్యా వారసత్వ యుద్ధమైంది. అంటే ఈ ప్రష్యా భూభాగాలని
ఆస్ట్రియా ఆక్రమించుకొని ఉంది. ఆ ప్రాంతాలకి సంబంధించిన మధ్య యుద్ధం అది. ఇది మీరు ఇంకా ఓల్డ్ హిస్టరీ దాంట్లో మీరు డీటెయిల్స్గా దాని గురించి తెలుసుకుంటారు. ఈ ప్రష్యా ఇక్కడ ఉంటుంది, ప్రష్యా. సో ఈ ఫ్రాన్స్ దేశం ప్రష్యాకి సపోర్ట్ చేస్తుంది, మద్దతు ఇస్తుంది. చూడండి, ఫ్రాన్సోడు ప్రష్యాకి మద్దతు ఇస్తే ఇంగ్లాండ్ ఆటోమేటిక్గా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఆస్ట్రియాకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఐరోపాలో చెలరేగిన ఈ యొక్క యుద్ధ ప్రభావము భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీకి బ్రిటిష్ కంపెనీకి మధ్య వైరం అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఆ యొక్క యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ యొక్క ప్రభావం భారతదేశంలో ఎక్కడికో స్టార్ట్ అయింది. వెంటనే బ్రిటిష్ గవర్నర్ ఎవరు? నికోలస్ మోర్స్. బార్నెట్ ఈయన యొక్క అధీనంలో ఒక నౌకాదళాన్ని, పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసి భారతదేశానికి రావడం జరిగింది. ఎప్పుడైతే బార్నెట్ సమక్షంలో ఒక నౌకాదళం ఎప్పుడైతే వచ్చి నాగపట్నాన్ని, పాండిచ్చేరి మీద ఎప్పుడైతే దాడులు చేశారో, ఫ్రెంచ్ వారికి సంబంధించిన కొన్ని భూభాగాలను ఎప్పుడైతే వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగిందో, వెంటనే ఫ్రాన్స్ కూడా భారతదేశానికి లాబర్నీస్ భారతదేశానికి ఒక నౌకాదళంతో ఈయన కూడా రావడం జరిగింది. ఫ్రెంచ్ గవర్నర్ డ్యూమాస్ వెళ్ళి డూప్లే వచ్చి ఉంటాడు. అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఈ కాలానికి, ఇక్కడ యుద్ధం ప్రారంభమయ్యే కాలానికి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. బార్నెట్ ఒక నౌకాదళాన్ని తీసుకుని వస్తాడు. ఇక్కడ నికోలస్ మోరస్, మద్రాస్ గవర్నర్ ఎవరు? బ్రిటిష్ మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్. ఎప్పుడైతే లాబర్నీస్ సముద్రం నుండి, లాబర్నీస్ భూభాగం నుండి ఒకవైపు నుండి డూప్లే, ఇంకొక వైపు నుండి లాబర్నీస్ మొత్తం కలిసి సెయింట్ జార్జ్ కోటను ఆక్రమించుకోవడం, మద్రాసును ఆక్రమించుకోవడం, ఆ సమీపంలో ఉండే బ్రిటిష్ ప్రాంతాలను మొత్తం వీళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఆక్రమించుకున్న తర్వాత బ్రిటిష్ వారి యొక్క ప్రాంతాలని ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్న తర్వాత ఈ లాబర్నీస్కి డూప్లేకి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఎప్పుడైతే అంతర్గత విభేదాలు తలెత్తాయో ఈ లాబర్నీస్ నికోలస్ మోర్స్తో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారంగా వీడు కొంత అమౌంట్ తీసుకొని ఆ మద్రాసు ప్రాంతాన్ని తిరిగి వీళ్ళకి స్వాధీనం చేసేసి వీడు తిరిగి వెళ్ళిపోతాడు వెనక్కి ఫ్రాన్స్. ఈ విషయం డూప్లే తెలుసుకొని లాబర్నీస్కి మీకు మధ్య జరిగిన ఒప్పందానికి నాకు సంబంధం లేదు అని స్థానిక నాయకులతో కలిసి మద్రాసును ఆక్రమించుకుంటాడు డూప్లే. ఎప్పుడైతే డూప్లే మద్రాసును ఆక్రమించుకుంటాడో ఇంకా చేసేది ఏం లేక నికోలస్ మోర్స్ ఆ బ్రిటిష్ కంపెనీ అధికారులందరూ కలిసి ఆ ప్రాంత నవాబ్ అయిన అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్తారు. అయ్యా అన్వరుద్దీన్, ఆ డూప్లే గడు మా ప్రాంతాలను ఆక్రమించుకునేసాడు, మీరు ఎలాగైనా వాడిని ఒప్పించి ఆ ప్రాంతాలను మాకు ఇప్పించండి అనేసి మీరు ఎలాగైనా మాకు సహాయం చేయండి అని అన్వరుద్దీన్ దగ్గర వాళ్ళు యొక్క మొర పెట్టుకుంటారు. వెంటనే అన్వరుద్దీన్, రే డూప్లే, బ్రిటిష్ ప్రాంతాలని వాళ్ళకి స్వాధీనం చేయి అని ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. ఈ అన్వరుద్దీన్ మాటల్ని బేఖాతరు చేస్తాడు డూప్లే. వెంటనే అన్వరుద్దీన్ ఏం చేస్తాడంటే డూప్లే మీద యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. సో ఈ అన్వరుద్దీన్ డూప్లే మధ్య యుద్ధం జరుగుతుంది 1746 సంవత్సరంలో. ఆ ప్రాంతం పేరు అడయార్ లేదా శాంతోమ్ యుద్ధం. చూడండి, విదేశీ సైన్యంతో మొట్టమొదటిసారిగా ఒక భారతీయ సైన్యం తలపడిన యుద్ధం ఏది అంటే శాంతోమ్ యుద్ధం లేదా అడయార్ యుద్ధం. ఈ యుద్ధంలో కేవలం 300 మంది సైనికులతో 10,000 మంది సైనికులు కలిగిన అన్వరుద్దీన్ సేనల్ని చిత్తుగా ఓడించడం జరిగింది డూప్లే. చూడండి, మరి ఇలా
ఆధునికమైన యుద్ధాలు ఫిరంగుల ముందు వీళ్ళు నిలబడలేకపోయారు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందరూ, ముఖ్యంగా బయట ఐరోపా కంపెనీలు. ఏంటి అంత ఈజీగా మనం భారతీయ సైన్యాన్ని ఓడించవచ్చు, ముఖ్యంగా ఫ్రెంచ్ వారు మనకి ఇంకా తిరిగేయలేదు, ఈజీగా మనం ఈ రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు అని అత్యుత్సాహం కూడా వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. కేవలం 300 మందితో వాళ్ళు అంతమందిని ఓడించేసరికి మన సైనికుల యొక్క బలహీనత కూడా అక్కడ తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఒక విదేశీ సైనికుల చేతిలో భారతీయ సైన్యం ఓడిపోయింది అంటే ఆ యుద్ధం ఏదంటే శాంతం యుద్ధం. భారతీయ సైనికుల బలహీనత స్పష్టంగా ఇక్కడ బయటపడిందని ఈ విషయం మనకు తెలుస్తూ ఉంది. ఓకే, సో డూప్లే గడు మద్రాసుని అయితే ఆక్రమించుకొని ఉన్నాడు. ఈలోగా ఏమవుతుందంటే ఈ ఆస్ట్రియాకి ప్రష్యాకి ఒక శాంతి ఒప్పందం జరుగుతుంది. అంటే ఆస్ట్రియాకి సపోర్ట్ ఇచ్చిన ఇంగ్లాండు, ప్రష్యాకి సపోర్ట్ ఇచ్చిన ఫ్రాన్స్ మధ్య కూడా సంధి జరుగుతుంది. ఆ సంధి ఎక్స్ లా చాపెల్ సంధి. చూడండి, ఎక్స్ లా చాపెల్ సంధి. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ఎక్స్ లా చాపెల్ సంధి. ఈ సంధి ప్రకారం తమ పూర్వ ప్రాంతాలని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, ఆక్రమించుకున్న ప్రాంతాలని తిరిగి వాళ్ళకి అప్పగించాలి. సో ఈ సంధి ప్రకారంగా డూప్లేకి ఇష్టం లేకపోయినా ఆక్రమించుకున్న బ్రిటిష్ ప్రాంతాలని బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది. చూడండి, మొదటి కర్ణాటక యుద్ధం చూసాం, కారణం చూసాం, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. సో ఏ సంధితో ముగిసింది? ఎక్స్లా చాపెల్ సంధి. మరి మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏది? అడయార్ యుద్ధం లేదా శాంతం యుద్ధం. శాంతం యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే డూప్లే సైన్యానికి అన్వరుద్దీన్ సైన్యానికి మధ్య జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో యుద్ధ విజేత డూప్లే. ఓకే, ఇప్పుడు మొదటి కర్ణాటక యుద్ధ ఫలితాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ యుద్ధంలో ఫ్రెంచి వారి ప్రాబల్యం పెరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఎలా అంటే మొదటి కర్ణాటక యుద్ధం పరిణామాలు. ఆప్షన్ నెంబర్ 1, బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది, ఫ్రెంచ్ వారి ప్రాబల్యం పెరిగింది. 1, 2 సరైనవి, పైవేది కాదు. ఈ టైప్ ప్రశ్నలు అనేవి వస్తాయి. సో ఫ్రెంచి వారి ప్రాబల్యం పెరిగింది, ఇంకా బ్రిటిష్ ప్రాబల్యం తగ్గింది, ఇంకా నెక్స్ట్ భారతీయ సైనికుల బలహీనతలు బయటపడ్డాయి. భారతీయ సైన్యం బలహీనతలు బయటపడ్డాయి. ఓకే, చూడండి. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం ఒకసారి మనం పరిశీలిస్తాం. రెండవ కర్ణాటక యుద్ధం తెలిపేస్తున్నాను. ఇది రేపు ఒకవేళ యాక్చువల్గా ఆర్డర్ గుర్తుపెట్టమంటాడు. అంటే యుద్ధం జరిగిన సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. ఈ క్రింది జరిగిన యుద్ధాలని వరుస క్రమంలో అమర్చండి అనేసి ఇచ్చేస్తాడు. కాబట్టి మనకు ఆ ఇయర్ తెలుసుంటే, ఏ సంవత్సరం ఆ యుద్ధం జరిగిందని తెలిస్తే, సో ఏ యుద్ధం ముందు, తర్వాత యుద్ధం ఏది, తర్వాత యుద్ధం అనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఇయర్స్ అనేటివి కొంచెం గుర్తుపెట్టుకోండి. రెండవ కర్ణాటక యుద్ధం 1748 నుండి 1756 వరకు జరుగుతూ ఉన్నది. సో రెండవ కర్ణాటక యుద్ధానికి కారణం ఏంటో ఒకసారి పరిశీలిస్తాం. మనం మొదటి కర్ణాటక యుద్ధం గురించి పరిశీలించినప్పుడు మాతృదేశాల ప్రమేయంతో ఆ యుద్ధం జరిగింది. కానీ రెండవ కర్ణాటక యుద్ధం
తమ మాతృదేశాల ప్రమేయం లేకుండా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తలపడ్డాయి. అంటే మాతృదేశాల ప్రమేయం లేకుండా ఇక్కడ ఇవి యుద్ధం చేసుకున్నాయి. సో వాటి కారణం రెండో కర్ణాటక యుద్ధానికి సంబంధించి కారణం అని పరిశీలిస్తే హైదరాబాద్ సింహాసనం ఖాళీ అవ్వడం. హైదరాబాద్ సింహాసనం ఖాళీ అయింది. ఈ సింహాసనం యాక్చువల్గా ఎవరున్నారు అక్కడ? హైదరాబాద్ నవాబు నిజాం ఉల్ ముల్క్. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత నాజర్ జంగ్ సింహాసనానికి వచ్చాడు. రెండవ కుమారుడు నాజర్ జంగ్ సింహాసనానికి వచ్చాడు. కానీ ఈయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సింహాసనం కొరకు పోటీపడి మరొక వ్యక్తి ఉన్నాడు. పోటీపడిన వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే ముజఫర్ జంగ్. ఎవరు ఈ ముజఫర్ జంగ్? ఈయనేమో రెండో కుమారుడు. మరి ఈయనెవరు అంటే నిజాం ఉల్ ముల్క్ పెద్ద కుమార్తె అయిన ఖైరున్నీసా కుమారుడు. అంటే నిజాం ఉల్ ముల్క్కి మనమడు. ఈయనేమో కొడుకు. వాస్తవంగా ఎవరికి రావాలి సింహాసనం? కొడుక్కే. కానీ మనవడు అంటున్నాడు మా అమ్మ పెద్ద కదా, సో ఆమెకు పుట్టిన నేను సింహాసనం అధిష్ఠిస్తాను అని ముజఫర్ జంగ్ పోటీ పడ్డాడు. సో హైదరాబాద్ సింహాసనం కోసం ఎవరు పోటీ పడుతున్నారు? నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వద్దాం కర్ణాటకలో ఆల్రెడీ ఎవరున్నారు? అన్వరుద్దీన్ ఉన్నాడు నవాబుగా. ఆల్రెడీ ఎవరున్నారు? అన్వరుద్దీన్. చూడండి, ఈ సాహు మరాఠా చక్రవర్తి సాహు కర్ణాటక మీద దాడి చేశాడు, దోస్తాలిని చంపేశాడు అని చెప్పాను మీకు. దోస్తాలిని చంపి అల్లుడైన చందా సాహెబ్ని బంధించి వాళ్ళ వద్ద పెట్టుకున్నారు. కరెక్ట్గా ఆయన మరణం తర్వాత వాళ్ళు ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఎవరిని రిలీజ్ చేయడం జరిగింది? చందా సాహెబ్ని రిలీజ్ చేయడం జరిగింది. చందా సాహెబ్ అన్వరుద్దీన్, నీకు ఆ సింహాసనం సంబంధం లేదు, నేను దోస్తాలి వారసుని కాబట్టి ఆ సింహాసనం నేనే అధిష్ఠించాలి అని ఈయన కర్ణాటక సింహాసనం కోసం ఈయన పోటీ పడడం జరుగుతుంది. సో కర్ణాటక సింహాసనం కొరకు పోటీ పడేవాళ్ళు ఎవరెవరు అంటే అన్వరుద్దీన్, చందా సాహెబ్. హైదరాబాద్ సింహాసనం కోసం ఎవరు పోటీ పడుతున్నారు? నాజర్ జంగ్, ముజఫర్ జంగ్. చూడండి, బ్రిటిష్ ప్రాంతాలని తిరిగి ఇచ్చేసి డూప్లే చాలా కోపంగా ఉన్నాడు. డూప్లే ఎలాగైనా వాటిని ఆక్రమించుకోవాలి. ఫ్రెంచ్ వారు తమ ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నారు అనే ఒక కోపంతో వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కోపం చల్లారల వాళ్ళకి. ఇప్పుడు డూప్లే గడు ఏం చేశాడంటే, డూప్లే పదవి లేని వాళ్ళు ఇక్కడ ముజఫర్ జంగ్, చందా సాహెబ్, పదవిలో ఉండేవాళ్ళు సింహాసనం మీద నాజర్ జంగ్, అన్వరుద్దీన్. ఈ ముజఫర్ జంగ్ని, చందా సాహెబ్ని వీళ్ళిద్దరికీ డూప్లే తన మద్దతు ప్రకటించడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ ఎవరు మద్దతు ప్రకటిస్తారు? డూప్లే. నేను మీకు సహాయం చేస్తానని చెప్పాడు డూప్లే. చూడండి, ఈ డూప్లే ముజఫర్ జంగ్తో, చందా సాహెబ్తో కలిసి అన్వరుద్దీన్ మీద యుద్ధం ప్రకటిస్తారు. అన్వరుద్దీన్ మీద ఎవరెవరు? డూప్లే కూటమి. డూప్లే, చందా సాహెబ్, ఇంకొకైనా ముజఫర్ జంగ్. వీళ్ళు ఎప్పుడైతే యుద్ధం ప్రకటించడం జరుగుతుందో అన్వరుద్దీన్ని చిత్తుగా ఓడించడం జరుగుతుంది. ఆ యుద్ధమే అంబూర్ యుద్ధం. ఇది 1749 సంవత్సరంలో జరుగుతుంది. ఓకే, అంబూర్ యుద్ధం. ఈ యుద్ధ విజేత ఎవరు అంటే డూప్లే. అన్వరుద్దీన్ చిత్తుగా ఓడిపోయి మరణించడం జరుగుతుంది. సో కర్ణాటక సింహాసనం ఎవరు అధిష్ఠిస్తారు? చందా సాహెబ్ అధిష్ఠిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ముజఫర్ జంగ్ కూడా నేను దక్కన్ సుబేదార్గా పట్టాభిషేకం చేసుకుంటాను అనేసి ఆయన కూడా ముజఫర్ జంగ్ని డూప్లే దక్కన్ సుబేదార్గా ప్రకటించడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే వెంటనే హైదరాబాద్లో ఉన్న నాజర్ జంగ్ ఇంటిమేషన్ ఇస్తారు. అరే పనికి మాలడా, ఇక్కడ మీ ఓడు దక్కన్ సుబేదార్గా ప్రకటించుకోవడం జరిగింది, నువ్వు వెంటనే సైన్యం తీసుకుంటారా, నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు. అంటే ఈ యొక్క నాజర్ జంగ్ సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి బ్రిటిష్ వారి సహాయంతో
ఈ యొక్క ముజఫర్ జంగ్ని బంధించడం జరుగుతుంది. ఎప్పుడైతే ముజఫర్ జంగ్ని బంధించడం జరుగుతుందో ఈ ప్రాంతం నుండి చందా సాహెబ్ పాండిచ్చేరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ డూప్లే ఫ్రెంచి వారు ముజఫర్ జంగ్తో మంత్రాలు జరుపుతారు. మంత్రాలు జరుపుతూ కడప నవాబుల నాయకుడు హిమ్మత్ ఖాన్తో సంప్రదింపులు జరిపి నాజర్ జంగ్ని హత్య చేయిస్తారు కడప నవాబుల నాయకుడి చేత, హిమ్మత్ ఖాన్. సో ఫ్రెంచ్ వారు సహాయంతో ఆ యొక్క హిమ్మత్ ఖాన్ నాజర్ జంగ్ని చంపివేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఆయన ముజఫర్ జంగ్ దక్కన్ సుబేదార్గా ప్రకటించుకోవడం జరుగుతుంది. ఇంకే నాజర్ జంగ్ లేడు కదా, సో దక్కన్ సుబేదార్ మనమే, ముజఫర్ జంగ్ అని ఆయన ప్రకటించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రకటించుకోవడం జరుగుతుందో ఆ యొక్క ఆనందంలో ఆయన ఏం చేస్తారంటే ఫ్రెంచి వారికి ఎక్కువగా కానుకలు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలను ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం గమనించిన హిమ్మత్ ఖాన్ నాకు కూడా ఎక్కువ బహుమతులు ఇవ్వండి అంటే, అంతకుముందు మాట్లాడుకున్న ఒప్పందం కన్నా ఆ యొక్క ఖజానా కన్నా ఎక్కువగా కానుకలు ఇవ్వాలి, నాకు ఎక్కువగా బహుమతులు ఇవ్వాలి అనేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరిని? ముజఫర్ జంగ్ని. హిమ్మత్ ఖాన్ కడప నవాబుల నాయకుడు. కానీ ఆ హిమ్మత్ ఖాన్ యొక్క తిరస్కరిస్తాడు. ఆయన కోరికల్ని ఈయన తిరస్కరిస్తాడు. నీకు ఇచ్చేది ఇదే, ఇంకా ఇంతకు మించి ఇలేను అని చెప్పడం జరుగుతుంది. దీన్ని కడుపులో పెట్టుకొని వాడు కడప ప్రాంతం కదా, సో ముజఫర్ జంగ్ ఏం చేస్తాడు? బుస్సీ ఫ్రెంచి అధికారి, మరొక అధికారి అయిన బుస్సీ సహాయంతో ముజఫర్ జంగ్ బుస్సీ సహాయంతో ఈ ప్రాంతం నుంచి బయలుదేరతాడు హైదరాబాద్కి. ఈ ప్రాంతం నుంచి ఎప్పుడైతే బయలుదేరతాడో ఇక్కడ కడపలో లక్కిరెడ్డిపల్లి అనే ఒక ప్రాంతం ఉంది. లక్కిరెడ్డిపల్లి. ఈ లక్కిరెడ్డిపల్లి వద్ద హిమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ మీద దాడి చేసి హత్య చేయడం జరుగుతుంది. సో బుస్సీ అక్కడ నుండి తప్పించుకొని నాజర్ జంగ్ సోదరుడు ఒకడు ఉంటాడు, అటా తిరుగుతూ ఉంటాడు. అటా రోడ్ల మీద తిరిగే వాడిని పట్టుకొచ్చి వాడి పేరు సలాబత్ జంగ్, నువ్వే దక్కన్ సుబేదార్, సో ఈ సింహాసనం నీదే అని ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టడం జరుగుతుంది. అతని సలాబత్ జంగ్ హైదరాబాద్ సింహాసనం మీద ఎవరిని అధిష్ఠించడం జరుగుతుందంటే సలాబత్ జంగ్. ఎవరు? బుస్సీ. ఈ ఆనందాన్ని తట్టుకోలేక సలాబత్ జంగ్ బుస్సీకి అంటే ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారులు ఇచ్చేస్తాడు. అంటే ఆ ప్రాంతంలో మొత్తం పన్ను వసూలు చేసుకోండి, మీరు నాకేం కట్టాల్సిన అవసరం లేదు, ఆ ప్రాంతం మొత్తం మీదే. ఇక్కడ ఉత్తర సర్కారులు అంటే ఏమంటే శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు, ఈ ప్రాంతాలు మొత్తం ఉత్తర సర్కారులు ఆ రోజు ఉత్తర సర్కారుగా పిలిచేవారు. సో ఉత్తర సర్కారుల్ని ఫ్రెంచి వారికి అప్పగించిన ఆ హైదరాబాద్ నవాబు ఎవరు? సలాబత్ జంగ్. చూడండి, సలాబత్ జంగ్ని దక్కన్ సుబేదార్గా సింహాసనాన్ని అధిష్టింపజేసిన ఫ్రెంచ్ అధికారి ఎవరు అంటే బుస్సీ. ఎవరు సహాయంతో సలాబత్ జంగ్ సింహాసనం అధిష్ఠించాడు అంటే బుస్సీ. ఓకే, ఈయనేమో ఉత్తర సర్కార్ దగ్గర ఉండిపోవడం జరిగింది బుస్సీ. ఆయన అక్కడ పరిపాలన వ్యవహారాలు ఆయన చూసుకుంటా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క విజయోత్సవంలో ఉండగా విజయం సాధించిన మన ఆనందంలో వీళ్ళు తేలియాడుతుంటే ఇలాంటి సమయంలో రెండవ కర్ణాటక యుద్ధ సమయానికి మద్రాస్ గవర్నర్ శాండర్స్ వెంటనే రాబర్ట్ క్లైవ్ని ఆదేశిస్తాడు. నువ్వు వెంటనే ఆర్కాట్ని ఆక్రమించుకో అనేసి. రాబర్ట్ క్లైవ్ ఒక సైన్యాధికారి. ఈయన తన సేనలతో ఎక్కువ మంది సైన్యంతో ఒక్కసారిగా ఆర్కాట్ మీద దాడి చేస్తాడు. రాబర్ట్ క్లైవ్ ఎక్కువ మంది సైన్యంతో ఎప్పుడైతే ఆర్కాట్ మీద దాడి చేస్తాడో అంటే ఆ దాడి చేసే సమయం ఎందుకు చేస్తాడంటే అక్కడ చందా సాహెబ్ ఉన్నాడు. చందా సాహెబ్ తిరుచినాపల్లికి పోయి ఉంటాడు దాడి చేయడానికి. మరి తిరుచినాపల్లి ఎవరు ఉంటారంటే అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ తిరుచినాపల్లిలో దాక్కు ఉంటాడు. ఎప్పుడైతే వీళ్ళు అంబూర్ యుద్ధంలో అన్వరుద్దీన్ చంపేస్తారో ఈయన కుమారుడు మహమ్మద్ అలీ తిరుచినాపల్లిలో కోటలోకి వెళ్ళి దాముకొని ఉంటాడు. ఆ కోట మీద ఆ రాజ్యం మీద దండెత్తడానికి చందా సాహెబ్ ఉంటాడు. ఆర్కాట్లో చందా సాహెబ్ కొడుకు రాజా సాహెబ్ ఉంటాడు. ఆర్కాట్లో ఎవరుంటారు? రాజా సాహెబ్. ఈ రాజా సాహెబ్తో రాబర్ట్ క్లైవ్
యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు అరణి కావేరి. అరణి కావేరి అరణి కావేరి యుద్ధం ఎవరు జరుగుతుందంటే రాబర్ట్ క్లైవ్, రాజా సాహెబ్. రాజా సాహెబ్ ఎవరు? సందా సాహెబ్ కుమారుడు. సో ఆ ఈడు యుద్ధంలో చనిపోతాడు రాజా సాహెబ్. ఆర్కాట్ ప్రాంతాన్ని రాబర్ట్ క్లైవ్ ఆక్రమించుకోవడం జరుగుతుంది. అందుకే రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆర్కాట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి. అక్కడ ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించిన తర్వాత మళ్ళీ తిరుచినాపల్లికి వెళ్ళి అక్కడ దాడి చేసి అక్కడ చందా సాహెబ్ని ఓడించి అక్కడ దాక్కున్న మహమ్మద్ అలీని తీసుకుని వచ్చి ఆర్కాట్లో ఉండే సింహాసనం మీద అధిష్టింపజేస్తాడు. ఓకే, అంటే మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆనందంతో ఆయన వాళ్ళకి కొన్ని ప్రాంతాలని ఇవ్వడం జరిగింది. సో దీంతో మళ్ళీ అక్కడ చూడండి ఫ్రాన్స్ నుండి, అంటే ఫ్రాన్స్ దేశం నుండి ఇంకా ఫ్రెంచ్ వారి ప్రాబ్లం మొత్తం తగ్గింది. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ దేశం నుండి గాదాహో అనే ఫ్రెంచ్ గవర్నర్ వస్తాడు. గాదాహో ఈ గాదాహో వచ్చి డూప్లేని రీకాల్ పిలుస్తారు. రీకాల్ అంటే ఇక్కడ ఇంత ఓడిపోవడం జరిగింది కదా, ఈ ఆర్కాట్ ప్రాంతాన్ని కోల్పోయారు, మహమ్మద్ అలీ అధిష్ఠించడం జరిగింది. ఈ సమయంలో డూప్లేని వెనక రమ్మంటారు. ఆ డూప్లేని అక్కడ ఒక 1763 సంవత్సరంలో అతను ఒక పేదవాడిగా చనిపోవడం జరుగుతుంది. అది వేరే విషయం. మరి ఆయన ప్లేస్లో వచ్చిన గాదాహో వచ్చిన వెంటనే 1754 సంవత్సరంలో పాండిచ్చేరి సంధి చేసుకోవడం జరుగుతుంది. పాండిచ్చేరి సంధి ఎవరి మధ్య జరుగుతుంది అంటే పాండిచ్చేరి సంధి? ఫ్రెంచ్ గవర్నర్ అయిన గాదాహో, బ్రిటిష్ గవర్నర్ అయిన ఈయనేమో గాదాహో, శాండర్స్, మద్రాస్ గవర్నర్ శాండర్స్, గాదాహో, వీరిద్దరి మధ్య పాండిచ్చేరి సంధి జరుగుతుంది. ఈ సంధి ప్రకారం ఫ్రెంచి వారి యొక్క స్థావరాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్రెంచి వారి మీద కొన్ని ఆంక్షలు అయితే విధిస్తారు. మీరు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు, కేవలం వ్యాపారం మాత్రం చేసుకోవాలి, ఇలాంటి ఆంక్షలన్నీ వాళ్ళు విధించడం జరుగుతుంది. ఓకే, సో రెండవ కర్ణాటక యుద్ధం ఫలితాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ఫలితాలు: ఫ్రెంచి వారి ప్రాబల్యం పూర్తిగా క్షీణించింది, ఫ్రెంచ్ ప్రాబల్యం తగ్గింది. ఓకే, ఇంకా ఆటోమేటిక్గా బ్రిటిష్ ప్రాబల్యం పెరిగింది. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి సంబంధించి. నెక్స్ట్ మూడో కర్ణాటక యుద్ధం చూస్తాం ఒకసారి. మూడో కర్ణాటక యుద్ధం 1756 నుండి 1763. సరే చూస్తాం ఒకసారి, ఇచ్చుడు వేస్తున్నాను. చూస్తాం మూడో కర్ణాటక యుద్ధం. దీనికి కారణం, ప్రతిదానికి కారణం ఉంటుంది, కారణం లేకుండా ఏమీ జరగదు, ఖచ్చితంగా ఉంటుంది. సో మూడో కర్ణాటక యుద్ధానికి కారణం ఏమంటే సప్తవర్ష సంగ్రామం. ఈ సప్తవర్ష సంగ్రామం అంటే ఏమంటే ఐరోపాలో ఉన్న తమ మాతృదేశాలు అంటే ఏమి? ఫ్రెంచ్ వారికి మాతృదేశం ఏంది? ఫ్రాన్స్. బ్రిటిష్ వారికి మాతృదేశం ఏంది? ఇంగ్లాండ్. సో మాతృదేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఈ రెండు దేశాల మధ్య అక్కడ ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం అని యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వరల్డ్ హిస్టరీలో దాని గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సప్తవర్ష సంగ్రామం యుద్ధం ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అవుతుందో వెంటనే ఇక్కడ బ్రిటిష్ వారు అలర్ట్ అయ్యి మొట్టమొదటిసారిగా అడ్మిరల్ వాట్సన్ ఒక నౌకాదళాన్ని తీసుకుని వస్తాడు ఇంగ్లాండ్ నుండి. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ వారిద్దరి సహాయంతో బెంగాల్లో ఉన్న ఫ్రెంచ్ వారి వర్తక స్థావరమైన చంద్రనాగూర్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. చంద్రనాగూర్ని ఆక్రమించుకునేస్తారు బెంగాల్లో. ఇది ఫ్రెంచ్ వారి వర్తక స్థావరం. చూడండి,
ఇందులో ఈ యుద్ధం సందర్భంగా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుందో ఫ్రెంచ్ గవర్నర్గా కొత్తగా కౌంట్ డి లాలీ కౌంట్ డి లాలీ ఈ కౌంట్ డి లాలీని పంపిస్తారు ఫ్రాన్స్ వారు. అతను రాగానే కడలూరులో ఉండే డేవిడ్ కోటని ఆక్రమిస్తాడు. డేవిడ్ కోట ఆక్రమించుకుంటాడు. నెక్స్ట్ అతను మద్రాస్ మీద దాడి చేయాలి. నెక్స్ట్ టార్గెట్ అయిన మద్రాస్ మీద దాడి చేసి వాటిని ఆక్రమించుకోవాలి. కానీ అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల గురించి కౌంట్ డి లాలీకి తెలియవు. అందుకని ఉత్తర సర్కార్ వద్ద ఉన్న బుస్సీని వచ్చి నాకు సహాయం చేయి, నాకు హెల్ప్ చేయి, మద్రాసుని ఆక్రమించుకుందాం, నువ్వు వెంటనే బయలుదేరరా అక్కడి నుంచి అనేసి అంటాడు. అప్పుడు బుస్సీ చెప్తాడు, నేను కానీ ఈ ప్రాంతాన్ని కానీ వదిలి నీ దగ్గరకు వచ్చినట్లయితే ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటారు, నేను రావడం అంత మంచిది కాదు అనేసి ఆ కౌంట్ డి లాలీకి చెప్పడం జరుగుతుంది. వెంటనే కౌంట్ డి లాలీ, నేను నీ పై అధికారిగా చెప్తున్నాను, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి రా అనేసి. ఈలోగా ఏం జరుగుతుందంటే రాబర్ట్ క్లైవ్, అడ్మిరల్ వాట్సన్, రాబర్ట్ క్లైవ్ ఇక్కడ దాడి చేసి ఈ యొక్క ఫ్రెంచ్ స్థావరాలను ఆక్రమించుకున్నారు అనే విషయం చెప్పాను మీకు. వీళ్ళు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి బయలుదేరి ఏం చేస్తారంటే రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే ఆయనకు అప్పగించడం జరుగుతుంది కంపెనీ, రాబర్ట్ క్లైవ్కి కంపెనీ. సో ఈ ఫ్రెంచ్ వారి మీద ఎలాగైనా మనం ఆధిపత్యం చెలాయించాలి, ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలి, వాళ్ళని ఓడించాలి ఎలాగనేసి రాబర్ట్ క్లైవ్కి, ఎందుకంటే ఆయన అంతకుముందు ఆర్కాట్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి సో ఇది కూడా వాళ్ళు ఆయనకు అప్పగించడం జరుగుతుంది రాబర్ట్ క్లైవ్కి. రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడు, సర్ ఐర్ క్యూట్ ఈ సర్ ఐర్ క్యూట్ సమక్షంలో సైన్యాన్ని రెండుగా విభజిస్తాడు. ఒక దళాన్ని సర్ ఐర్ క్యూట్ సమక్షంలో ఉంచుతాడు, మరొక దళాన్ని ఫోర్డ్ సమక్షంలో ఉంచుతాడు. ఈ ఫోర్డ్ అనే సమక్షంలో సైన్యాన్ని ఎడబెడతాడు. సర్ ఐర్ క్యూట్ దళం సమక్షంలో ఉండే దళాన్ని ఈ ప్రాంతానికి పంపిస్తాడు, ఈ ప్రాంతానికి. సో ఇక్కడ సర్ ఐర్ క్యూట్ బ్రిటిష్ సేనాని సర్ ఐర్ క్యూట్ కౌంట్ డి లాలీని, కౌంట్ డి లాలీ, బుస్సీ ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడంతో ఫోర్డ్ అనే వ్యక్తి వెళ్ళి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఉత్తర సర్కారుని ఫోర్డ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బుస్సీ ఎక్కడికి రావగానే సో ఎప్పుడైతే బుస్సీ ఎక్కడికి వస్తాడో కౌంట్ డి లాలీ, బుస్సీని వీళ్ళిద్దరిని సర్ ఐర్ క్యూట్ ఈయన 1760 సంవత్సరంలో వందవాసి యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. సో వందవాసి యుద్ధం 3వ కర్ణాటక యుద్ధంలో భాగంగా జరుగుతుంది. ఈ యుద్ధంలో సర్ ఐర్ క్యూట్ ఎవరిని ఓడించారంటే ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ బుస్సీని ఓడించడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఓడించడం జరిగిందో ఈ యొక్క ఫ్రెంచ్ ప్రాబల్యం పూర్తిగా ప్రాంతంలో క్షీణించింది. 1763 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం జరుగుతుంది. అక్కడ 1763 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం ఈ ఒప్పందం ప్రకారంగా వాళ్ళ ప్రాంతాలను తిరిగి వాళ్ళకి అప్పగించినా కానీ అప్పటికే వాళ్ళు ఓటమి పాలయ్యి తల ఎత్తుకోలేని పరిస్థితి ఆ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు తల కూడా ఎత్తుకోలేకపోయారు. ఓకే, సో ప్యారిస్ ఒప్పందంతో 3వ కర్ణాటక యుద్ధం అని కూడా ఆగిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఈస్ట్ ఇండియా కంపెనీ సో కర్ణాటక ప్రాంతం మీద ఎలా ఆధిపత్యం చెలాయించిందో అనే విషయం ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కర్ణాటక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్థానికంగా బెంగాల్ రాజు సిరాజ్ జౌద్దర్ మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఏకకాలంలో కంపెనీ యొక్క నలుమూల నుండి ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ స్వాధీనం చేసుకుంటూ యుద్ధాలు చేస్తూ వాటి మీద పూర్తి పట్టు సాధించడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని ఎలా స్వాధీనం చేసుకునేదో, బెంగాల్లో రాజ్యస్థాపన ఎలా జరిగిందో అనే విషయం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు బ్రేక్.